2023 కానిస్టేబుల్ మెయిన్స్లో వచ్చిన 200 క్వశ్చన్స్లో ఇది క్వశ్చన్ నెంబర్ 2. సింధు నాగరికత కాలంలో కోటలు లేని ప్లేస్ ఏది? కోర్స్ ఈ ఆన్సర్ చెనోదారో అని మీ అందరికీ తెలుసు, కానీ ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆ 3 ఆప్షన్స్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనకి ఎగ్జామ్స్కి కావాల్సిన విధంగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే ఫస్ట్ మనం కాళీబంగన్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ కాళీబంగన్ అనే ప్లేస్ ఉందా, ఇది ప్రజెంట్ రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలోని గగ్గర్ నది ఒడ్డున బయలుపడుతుంది అనమాట. అయితే ఈ ప్లేస్ని అంటే కాళీబంగన్ని 1953లో ఏ ఘోష్ గారు కనుగొంటారు. అయితే ఇక్కడ తవ్వకాలు జరిపింది ఇప్పుడు 1961లో బీబీ లాల్ గారు ఇక్కడ తవ్వకాలు స్టార్ట్ చేస్తారన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటో తెలుసా, అమ్మ తల్లిని పూజించిన ఏకైక సింధు నగరం వచ్చేసి కాళీబంగన్. అయితే కాళీబంగన్ అంటే రాజస్థానీ భాషలో మీనింగ్ ఏంటి? నల్లని గాజులని అర్థం. నెక్స్ట్ ఆప్షన్ లోతాల్. అయితే ఈ లోతాల్ అనే ప్లేస్ గుజరాత్ జిల్లాలోని భోగవా నది ఒడ్డున బయటపడింది. అయితే ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోని తొలి ఓడరేవు పట్టణం వచ్చేసి లోతాల్లోనే ఉండేది. అయితే ఈ ప్లేస్లో లోతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు చాలా విషయాలు బయటపడతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఇప్పుడు అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పెయింటింగ్ చేసిన కుండలు, ఆ కుండలలో వరి పొట్టు, సత్య సహగమనం ఆధారాలు, పూసల తయారీ పరిశ్రమ అండ్ ఇంకా ఇక్కడి ప్రజలు చదరంగం ఆడినట్టు ఆనవాళ్ళు కూడా దొరికాయి. నెక్స్ట్ ఆప్షన్ సుర్కటోడా. ఈ ప్లేస్ ప్రజెంట్ గుజరాత్లోని అహ్మదాబాద్లో బయటపడింది. ఈ ప్లేస్ని 1964లో జేపీ ఘోష్ గారు కనుగొన్నారు. అయితే ఈ ప్లేస్ యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే గుర్రపు అవశేషాలు దొరికిన ఏకైక నగరం వచ్చేసి సుర్కటోడా. అయితే ఫ్రెండ్స్, మహాస్నాన వాటిక, హాస్య నాట్యకర్త విగ్రహం, గడ్డపు వ్యక్తి బొమ్మ ఇవన్నీ సింధు నాగరికతలోని ఏ ప్లేస్లో దొరుకుతాయో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది.